శ్రీకృష్ణుడు అర్జునునకు యోగను చేయమని బోధించారు. యోగా అనగా వ్యాయామము కాదు. యోగా అనగా మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని మన మనసును దేవునిపై నిమగ్నమై ఉండటం. యుద్ధములో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధనలు చేశాను. అంతేకాకుండా ఖచ్చితంగా అర్జునుడు యుద్ధము చేయవలనని శ్రీకృష్ణుడు చెప్పాను. కాబట్టి అర్జునునకు యుద్ధంలో వచ్చే ఓటమి లేదా విజయముతో ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే అతను శ్రీకృష్ణుడు చెప్పిన విధముగా చేశాడు కాబట్టి. మనము కూడా యోగను మన జీవితంలో పాటిస్తే మన ఇంద్రియాలు కూడా మన అదుపులో ఉంటాయి. లేకపోతే మనకు గర్వం, స్వార్థం పెరిగిపోతుంది. మనము యోగలో పరబ్రహ్మను సేవిస్తే, ఇక్కడ పరబ్రహ్మ అనగా ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. మనము పరబ్రహ్మను మాత్రమే కాదు, పరబ్రహ్మ యొక్క దాసుని కూడా సేవించాలి. అప్పుడే మన యోగకు సరైన ఫలితం లభిస్తుంది. మనకు ప్రశాంతత లేకపోవటం, స్వార్థం పెరిగిపోవటానికి కారణాలు ఏంటో తెలుసా? మనం కూడా మన జీవితంలో యోగను చేయకపోవడమే. ఎప్పుడైతే మనం దీన్ని మన జీవితంలో ఉపయోగిస్తామో అప్పుడే మనకు కూడా మనశ్శాంతి కలుగుతుంది. అందరితో మంచిగా ఉంటాం. ఎప్పుడూ మనకు గర్వం అనేదే ఉండదు. గర్వమే మన అన్ని నాశనాలకి కారణము. ప్రహ్లాదుడి యొక్క తండ్రి గర్వము వలన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే నరసింహావతారము ఎత్తి అతనిని సంహరించుటకు వచ్చింది. కానీ ఇక్కడ మన ప్రహ్లాదుడికి గర్వము లేదు కనుక నరసింహుడు అతనిని ఏదైనా కోరిక కోరుకో అని అడిగినప్పుడు అతడు ఏమీ కోరలేదు, నాకు ఏమీ వద్దు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నరసింహుడు ఏదైనా కోరుకో, నువ్వు ఖచ్చితంగా కోరుకోవాలి అని నరసింహుడు అడిగినప్పుడు బలవంతముగా అప్పుడు ప్రహ్లాదుడు మా నాన్నగారిని క్షమించేయండి అన్నాడు. చూశారా, తన తండ్రి తనను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదుడు తన తండ్రికి మంచి చేయాలనే చూశాడు. అంటే ఇక్కడ గర్వం వల్ల మనకు వినాశనమే తప్ప మంచి ఉండదు అని ప్రహ్లాదుని తండ్రి నిరూపిస్తే, ప్రహ్లాదుడు తన యోగ అంటే ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకుని దేవునిపై మనస్సును నిమగ్నం చేశాడు కాబట్టి అతనికి మంచి జరిగింది. అంతేకాకుండా ఇతరులు కూడా మంచి చేయాలనే భావన కూడా తనలో కలిగింది. ఇలాంటి యోగను మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా పాటించండి.